హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన ఆత్మకూరులో తిరునాళ్ళ తిప్ప మీద మహాశివరాత్రి వేడుకలు అయితే ఘనంగా జరిగాయి. ఇక్కడైతే లైటింగ్ అయితే అద్దరగొట్టేశారు, మామూలుగా లేదు. లైటింగ్ అయితే రచ్చ రంబోలే. బైక్ పార్కింగ్ అయితే చూడండి, ఎంతమంది జనాలు అయితే వచ్చారు ఇక్కడ. అసలు బైకులు చూడండి, లెక్క పెట్టలేనన్ని సంఖ్య. పార్కింగ్ చేసుకోవడానికి నానా తిప్పలు అయితే పడతా ఉన్నాము. మేము అందరము చూస్తూ ఉంటే ఎక్కడ అసలు ప్లేసే లేదు పార్కింగ్ చేసుకోవడానికి. నా కెమెరా, నా ట్రైప్యాడ్ని చూసి ఇక్కడ వాళ్ళందరూ రారా గజ్జుకుక్కద్దా. ఇప్పుడైతే మన సిఐ గంగాధర్ సార్ అయితే వస్తూ ఉన్నాడు, సింహం లెక్క. సార్ అయితే భక్తుల్ని, జనాల్ని, ట్రాఫిక్ని చాలా బాగా కంట్రోల్ చేశారు. ఇక్కడైతే ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తుల్ని చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో అయితే వాళ్ళు వ్యవహరించారు. మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఆర్చ్ అయితే లైటింగ్ అయితే దుమ్ము దులిపేసింది మామ. అసలు చూడ్డానికి రెండు కళ్ళు అయితే సాలట్లేదు నాయన. ఈ జనాభా చూడండి నాయన, ఏంది నాయన ఈ అరాచకం అసలు. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, చాలామంది అయితే వచ్చారు. నాకు తెలిసి కొన్ని వేలల్లో వచ్చి ఉంటారు జనాలు అయితే ఇక్కడికి శివరాత్రి రోజు. నిజంగా చెప్తున్నా, లైటింగ్ అయితే సూపర్. అసలు ఎవరు చేశారు కానీ ఇక్కడైతే బాణాసంచాలతో దుమ్ము దులిపేస్తున్నారు. సౌండ్లు మామూలుగా లేవు అసలు. నాకైతే శివరాత్రి రోజు ఒకే ఒక డౌట్ ఉండే. ఆ డౌట్ ఏంటంటే, అసలు శివరాత్రి రోజు ఎందుకు జాగారం చేస్తారు అని నాకు డౌట్ వచ్చింది. బట్ ఆ డౌట్ని అయితే గుడి పూజారి అయితే క్లియర్ చేశారనమాట. శాస్త్రీయంగా ఈ మహాశివరాత్రి నాడు 3 పనులు చేయమన్నారు. ఏమిటంటే, ఆ స్వామిని దర్శించి అభిషేకించడం ఒకటి అవకాశం ఉన్నంత మటుకు, అలాగే ఉపవాసం ఉండటం. ఇక్కడ ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటంటే, కేవలం నిరాహారంగా ఉండమని కాదు. దాంట్లో శక్తి ఉన్నవాళ్ళు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. శక్తి లేని వాళ్ళు ఏదైనా పండ్లు తీసుకోవచ్చు, లేదా ఉపహారం లాగా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉపవాసం అనే దానికి అర్థం ఏమిటంటే, భగవంతుడికి సమీపంగా ఉండమని అర్థం. అంటే మన మనస్సు లౌకిక విషయాల మీదకి వెళ్లకుండా ఈ రోజంతా కూడా భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క స్మరణలో, భగవంతుని యొక్క సేవలో ఉండటాన్ని ఉపవాసము అంటారు. అలాగే తెల్లవారులు కూడా, ఎందుకంటే పరమేశ్వరుడు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవకాలం అంటారు. ఈ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపాన్ని పొందాడు స్వామి. కాబట్టి ఈ తెల్లవారులు కూడా జాగరణ చేసి, తెల్లవారులు నిద్రపోకుండా ఆ స్వామిని భజనలు చేస్తూ భక్తితో స్వామిని ఆరాధించినట్లయితే వీళ్ళకి సకల శ్రేయస్సులు, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి మామూలుగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటిల్లో ఏదైనా అవరోధాలు ఉండి ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులను తొలగించి వాళ్ళకి న్యాయంగా ఏమేమి కోరికలు తీరాలో అవన్నీ కూడా పరమేశ్వరుడు తీరుస్తాడు అని మనకు శాస్త్రం. సిఐ గంగాధర్ సార్ అయితే అక్కడ వచ్చిన భక్తులకు, ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మార్నింగ్ నుంచి ఉండి అక్కడ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ని అయితే బాగా క్లియర్ చేశారు. గంగాధర్ సార్ అయితే ఎలాంటి చర్యలు అయితే చేపట్టారో సార్ వాళ్ళ మాటలను అయితే విందాం. కూడాను బట్టేపాడు వైపు నుంచి కూడా ఎలాంటి కమర్షియల్ వెహికల్స్ కానీ, ట్రాక్టర్లు కానీ, తర్వాత లారీలు కానీ, టిప్పర్లు కానీ ఏవి రాకూడదు. అవన్నీ కూడా బట్టేపాడు పెట్టుకుంటాం దగ్గర తిప్పుకొని అప్పారపాలెం వైపు వెళ్ళాలా. అట్లనే ఆత్మకూరు సైడ్ నుంచి కాశీనాయన ఆశ్రమం వైపు వచ్చే ఎలాంటి కమర్షియల్ వెహికల్ కూడా అనుమతించబడవు. ఆటోలన్నీ కూడాను పులిమి గుంట బావి దగ్గర ఆపుకోవాలి. ఇంకా ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ఎవరన్నా కానీ అంగవైకల్యులు ఉంటే వాళ్ళని టెంపుల్ దాకా అలౌ చేయబడుతుంది. ఇక్కడ కూడా విఐపి పార్క్ చేసుకుని వెళ్ళాలి. ఈ 2 వీలర్స్ కూడాను కొండపైకి వెళ్లకుండా ఇక్కడ విఐపి పార్కింగ్ ప్లేస్ లోనే మీరు అందరూ కూడా పార్క్ చేసుకుని వెళ్ళాలని పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే ఎంట్రన్స్ అవుతా ఉన్నాం. ఒక్కసారి చూడండి ఆ లైటింగ్ ఎలా చేస్తున్నారో నాయన. 2 కళ్ళు అయితే సలట్లేదు నాయన చూడ్డానికైతే. ఖచ్చితంగా అయితే మీరు ప్రతి శివరాత్రికి ఇక్కడికైతే కంపల్సరీగా వస్తారు. ఒక్కసారి కనుక మీరు వచ్చినట్లయితే నెక్స్ట్ శివరాత్రికి మీరు ఇక్కడే కంపల్సరీగా వస్తారు. మన తిరునాళ్ళ తిప్పకైతే కంపల్సరీ వస్తారు. ఆ జనాభా మామూలు జనాభా కాదు నాయన. కంపల్సరీగా వ్యూవర్స్ అయితే ఇక్కడ రావాలి. ట్రెండింగ్ టైమ్స్ తెలుగుని అయితే కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తిరునాళ్ళ తిప్ప అయితే లైటింగ్స్తో దుమ్ము దులిపేస్తూ ఉంది.
ఫైనల్గా అయితే మేము అక్కడికి వచ్చేసాము. జనాభా అయితే మామూలుగా లేరు, చాలామంది జనాభా అయితే వచ్చారు ఇక్కడికి. అమ్మ అసలు ఏంది నాయన ఈ జనాభా. సో ఫ్రెండ్స్ అయితే అన్నానికి అయితే క్యూలో అయితే ఉన్నాము. మామ ఏంది మామ ఈ రష్, చాలా క్రౌడ్, నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. ఎవరితో ఉన్నావా? అవునా కదా, ఇంకా అమ్మ రోజు ఇంట్లో ఉండేది కదమ్మా. ఏమో రోజు ఉండే హ్యాపీగా ఉంటే బాగుంది. సరే కానివ్వండి. సరే నువ్వు తిన్నాను కాబట్టి గుడి కాడ బయటకు వచ్చేసి అది లైన్ చేసి పెట్టినారా? ఫైనల్గా అయితే ఈరోజు ఫుడ్లో కర్డ్ రైస్ ఒకటి, లెమన్ రైస్ ఒకటి, నెక్స్ట్ లడ్డు ఒకటి ఇచ్చారు స్వీటు, తర్వాత కారం బూందీ ఒకటి ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అయిపోయాయి. చాలామంది ఎక్కువ జనాలు అయితే వచ్చారు ఇక్కడికి. టేస్ట్ అయితే ఫైనల్గా సూపర్గా ఉంది. సో ప్రజెంట్ ఇక్కడైతే కనిపిస్తున్న అక్కోళ్ళు అయితే నన్ను ఆల్రెడీ చూశారంట. వాళ్ళైతే నన్ను అసలు వీడియో అనేది మామూలుగా తీయనీయలేదు. సో నాకు చాలా అయితే హ్యాపీగా ఉంది. ట్రెండింగ్ టైమ్స్ తెలుగు చాలా వరకు వెళ్ళిందని.
ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.